హలో వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసాయి. విత్ ఇన్ డేస్లోనే మనకు పోలింగ్ కూడా జరగబోతుంది. మనకు అన్ని పార్టీలు కూడా ప్రచార రంగంలో దూసుకుపోతున్నాయి. ప్రత్యర్థుల మీద అస్త్రాలు శస్త్రాలు విమర్శలు ప్రతిదాడులు అంటే మాటలతోనే, చేతలతోని కాదు. ఇక ఇలాంటి అవన్నీ చూస్తున్నాం మనం. ప్రధాన పార్టీల లీడర్స్ అందరూ, ముఖ్యమైన లీడర్స్ అందరూ ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. కేసీఆర్ ఒక వైపు బస్ యాత్రతో పోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలతో దూసుకుపోతున్నారు. ఇక అదేవిధంగా బీజేపీ కూడా క్యాండిడేట్లతో పాటు ముఖ్యమైన నేతలందరూ ప్రచారాన్ని దిగారు. ప్రధాని కూడా ప్రచార రంగంలోకి, కథన రంగంలోకి దూకబోతున్నారు. ఇక అమిత్ షా వస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ లోక్సభ ఎలక్షన్లు తెలంగాణలో ఒక ప్రతిష్టాత్మకంగా మారాయి. అక్కడ బీఆర్ఎస్కు పోయిన వైభవాన్ని మళ్ళీ పొందడానికి, పునర్వైభవం కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ ఉన్న వైభవాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రత్యర్థులను ఇంకా తొక్కేయడానికి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఇక ఈ రెండు పార్టీల మధ్య బీజేపీ అండర్ డాగ్గా ఉన్నప్పటికీ బీజేపీ చాలా గట్టి నమ్మకంతో ఉంది. మోడీ మానియాతో పాటు ఈసారి ఖచ్చితంగా మెజార్టీ సీట్లలో మేమే గెలుస్తామన్న భరోసా, ధీమా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. మొత్తానికైతే ఎలక్షన్ల రణరంగం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అసలు ప్రధాన పార్టీల అభ్యర్థులు మనకున్నటువంటి లోక్సభ స్థానాల్లో ఎవరెవరున్నారు, అసలు వాళ్ళ బలాబలాలు ఏంటి, వాళ్ళ మైనస్లు ఏంటి అనేది చర్చించే ప్రయత్నం చేస్తుంది ఈ జిందగీ మీడియా. మనం ఒక్కొక్క నియోజకవర్గం వారీగా ఇప్పుడు ఎవరు బలంగా ఉన్నారు, ఏంటి వాళ్ళ బలహీనతలు ఏంటి, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, అసలు నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారు. నిన్న మేము కూడా కొంచెం గ్రౌండ్ వర్క్ చేసాం, గ్రౌండ్లో తిరిగాం. నిజంగా కాంగ్రెస్కు ఇప్పుడున్నటువంటి వేవ్ అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కాబట్టి ఇప్పుడు కూడా పార్లమెంట్లో కూడా గెలుస్తామని వాళ్ళు చాలా ధీమాతో ఉన్నారు. నిజంగా అక్కడ అలాంటి పరిస్థితి ఉందా, వాళ్ళు అమలు చేసినటువంటి గ్యారెంటీల మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా జిందగీ మీడియా తెలుసుకునే ప్రయత్నం చేసింది. దాంతోపాటు బీఆర్ఎస్ నిజంగానే ఈసారి మెజార్టీ సీట్లు గెలుస్తుందా, లేకపోతే అందరూ సర్వేలే చెప్పినట్టు 0, 1 లేకుంటే 2 సీట్లకే పరిమితం అవుతుందా అనేది కూడా మేము చూసాము. సరే, ఇప్పుడు ఈ సర్వేల మనం చెప్పుకోలేము, ఎందుకంటే ఈసీ సర్వేల మీద నిషేధం ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ పోలింగ్ ముగిసే వరకు, అన్ని దశల పోలింగ్ ముగిసే వరకు ఇక సర్వేలు చెప్పొద్దు. కాబట్టి మనం నిజంగా ప్రధాన పార్టీల బలాబలాలు ఏంటి, క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది చర్చించే ప్రయత్నం చేస్తుంది మన జిందగీ మీడియా. ఇక మనం ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్ వారీగా మనం ఇవి డిస్కస్ చేద్దాం. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు, వాళ్ళ ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఇంకొక కీలకమైనటువంటి నియోజకవర్గం చూద్దాం, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా మారినటువంటి నియోజకవర్గం. అందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నటువంటి నియోజకవర్గం. ఎందుకంటే బీఆర్ఎస్కు ఎక్కడైనా ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా గెలుస్తాము అనుకున్నటువంటి సీటు వాళ్ళు కూడా అనుకుంటున్నది, ప్రజలు అనుకుంటున్నది మెదక్. కానీ ఇప్పుడు నిజంగా పరిస్థితి ఉందా లేదా, ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఓడిపోతే పరిస్థితి ఏంది అనేది చాలామందికి అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకు మెదక్ పార్లమెంట్ నుంచి 3 పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించాయి. ఆల్రెడీ నామినేషన్లు వేశారు. ఇక ఆల్రెడీ ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి రఘునందన్ రావు, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే పోటీ పడుతున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి అక్కడ కలెక్టర్గా పనిచేసి రాజకీయ నేతగా అవతారం ఎత్తినటువంటి వ్యక్తి, ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నీలం మధు ముదిరాజ్ ఈయనను తీసుకొచ్చి ఇక్కడ పోటీకి నిలబెట్టింది. ఈయన కూడా పోటీ చేస్తున్నారు. ఇక చూడాలి 3 పార్టీల నుంచి వాళ్ళ బలాబలాలు ఏంటి అని చూస్తే, నీలం మధు 2019లో చిట్కుల్ గ్రామ పంచాయతీకి ఫస్ట్ టైం ఒకసారి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరువు నుంచి ఆయన అభ్యర్థిగా బీఎస్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఎందుకంటే మన ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన అభ్యర్థిగా ఉంటారు, ఆయన టికెట్ వస్తుంది అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన బీఎస్పీ తరఫున పోటీ చేసి అక్కడ ఓడిపోయారు. ఇక బీఆర్ఎస్ నుంచి చూస్తే ఇక్కడ వెంకట్రామరెడ్డి, ఆయన కలెక్టర్గా పనిచేశారు మెదక్ డిస్టిక్కే. అదే ఆయన మైనస్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు అక్కడ ముంపు గ్రామాలు ఉన్నాయి, ఈ మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, వాళ్ళకు బలవంతంగా ఆయన
భూసేకరణ చేశారు, అప్పుడు ప్రజల మాట వినలేదు అని ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది. మరి అదేమన్నా మైనస్ అవుతుందా చూడాలి. కాకపోతే అక్కడ మొన్న ఎలక్షన్లలో చూసినాం బీఆర్ఎస్ మెజార్టీ సీట్లను అక్కడ గెలుచుకుంది. అదే కనుక కంటిన్యూ చేయగలిగితే ఆయన గెలవడం చాలా ఈజీ. కానీ అక్కడ పరిస్థితులు చాలా వేగంగా మారిపోయినాయి. ఎలక్షన్లు అయిన తర్వాత చాలామంది బీఆర్ఎస్ నేతలు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు. వాళ్ళు కూడా రేపో మాపో పార్టీ మారుతారు, టైం చూసి అన్న ప్రచారం కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఈయనకు ఎంత సపోర్ట్ చేస్తారు, ఎంతవరకు ఆయనకు చేస్తారనేది చూడాలి. కాకపోతే అక్కడ బేసిక్గా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పట్ల కాస్త సానుకూలత ఉన్న నేపథ్యంలో ఈయన ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు నీలం మధుని చూస్తే నీలం మధుకు ఈయన చాలా అగ్రెసివ్ నేత, చాలా దూకుడుగా వెళ్తారన్న పేరుంది. అదే దూకుడుతోని ప్రజెంట్ కూడా పార్లమెంట్ ఎలక్షన్లలో ఆయన పోటీ చేస్తున్నారు, చాలా దూకుడుగా వెళ్తున్నారు. ఈయన కూడా ఈ పటాన్ చెరువు ఆ ప్రాంతంలో మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆ ఓట్లన్నీ కూడా ఇటువైపు టర్న్ అవుతే ఖచ్చితంగా నీలం మధు ఖచ్చితంగా ఈసారి గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా యాక్టివ్ అయిపోయింది గత అసెంబ్లీ ఎలక్షన్లతో పోలిస్తే. ఎందుకంటే అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా పాజిటివ్ అనేది కనిపిస్తుంది. దాంతోపాటు నిన్న అమలు చేసినటువంటి గ్యారంటీల ప్రభావం కూడా అక్కడ కాస్త కనిపిస్తున్నది. దాంతో నీలం మధు అక్కడ పోటీ ఇచ్చే స్థాయికి అయితే ఎదిగారు. కాకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కాస్త ఆయనకు సపోర్ట్ చేయడం లేదని మనకు గ్రౌండ్ లెవెల్లో వస్తున్నటువంటి టాకు. అది కనుక ఆయన దాన్ని సాల్వ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈయన కూడా గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక వీళ్ళిద్దరితో పాటు ఇక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, ఆయన ఎప్పటి నుంచో మెదక్ డిస్టిక్లో చాలా యాక్టివ్గా లీడర్గా ఉంటున్నారు. దుబ్బాకలో గతంలో ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. కేసీఆర్ మీద, ప్రభుత్వం మీద చాలా గట్టి విమర్శలు చేస్తూ ఉంటారు. ఆయన ఖచ్చితంగా అక్కడ ఆయన కూడా పోటీ ఇచ్చే పరిస్థితికి చేరుకున్నారు. ఎందుకంటే బీజేపీకి ఈయన ఫాలోయింగ్తో పాటు బీజేపీ ఫాలోయింగ్ కూడా కాస్త ఆయనకు కలిసి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి ఈయన నిజంగా ఇక్కడ రఘునందన్ రావు కూడా ఆయన పోటీలోకి వచ్చారు. ఈ మెదక్ స్థానం ఖచ్చితంగా త్రిముఖ పోటీ కనిపిస్తున్నటువంటి స్థానం. నిజంగా ఎవరు గెలుస్తారు అనేది చూడాలి. ఎవరు గెలిచినా పెద్ద మెజార్టీ అయితే వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. ఎవరు గెలిచినా చాలా తక్కువ మెజార్టీతోనే గెలిచే అవకాశం ఈ మెదక్ పార్లమెంట్ స్థానంలో మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.